10th క్లాస్లో ఫస్ట్ లెసన్ కెమికల్ ఈక్వేషన్స్ని చూద్దాం. చేంజెస్ దట్ అక్కర్ అరౌండ్ అస్ ఆర్ 2 టైప్స్. మన చుట్టూ జరిగేటువంటి చేంజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? ద చేంజ్ విచ్ ఈస్ టెంపరరీ, రివర్సిబుల్ అండ్ ఇన్ విచ్ నో న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఏదైతే టెంపరీగా ఉంటూ రివర్సిబుల్గా జరగడానికి ఛాన్స్ ఉండి కొత్త ప్రొడక్ట్స్ ఏవి రానట్లయితే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాము. ఎగ్జాంపుల్గా మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ అనేది మెల్ట్ అవడం అనేది టెంపరీ ప్రాసెస్. మళ్ళీ దాన్ని కూల్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ ఐస్గా మారగలుగుతుంది. రివర్సిబుల్ ప్రాసెస్, ఐస్ని వాటర్గా మార్చవచ్చు, వాటర్ని తిరిగి ఐస్గా మార్చవచ్చు. విచ్ నో న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే ఐస్ యొక్క ఫార్ములా అయినా H2 అనే అవుతుంది, వాటర్ యొక్క ఫార్ములా కూడా H2 అవుతుంది. కాబట్టి కొత్త ప్రొడక్ట్స్ ఏవి దీంట్లో ఫామ్ కాలేదు. కెమికల్ చేంజ్, ద చేంజ్ విచ్ ఈస్ పర్మనెంట్, ఇర్రివర్సిబుల్ అండ్ ఇన్ విచ్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే చేంజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అనేది దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మెగ్నీషియం రిబ్బన్ని మనం బర్న్ చేస్తే ఎయిర్లో అది ఓటుతో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. సో ఇక్కడ చేంజ్ అనేది పర్మనెంట్, ఎందుకంటే Mg కాస్త MgOగా మారింది. మెగ్నీషియం రిబ్బన్ వేరు, మెగ్నీషియం ఆక్సైడ్ వేరు, కాబట్టి చేంజ్ పర్మనెంట్గా జరిగింది. ఇరివర్సిబుల్, వన్స్ మెగ్నీషియం ఆక్సైడ్గా మారిన తర్వాత తిరిగి మళ్ళీ మెగ్నీషియంగా మారలేదు కాబట్టి ఇది ఇరివర్సిబుల్ అవుతుంది. ఇన్ విచ్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాం అంటే కొత్త ప్రొడక్ట్స్. అంటే ఇక్కడ మనం తీసుకుంది Mg, అది ఓటుతో రియాక్ట్ అయింది. ఇక్కడ కొత్త ప్రోడక్ట్ MgO అనేది ఫామ్ అయింది. సో ఇలాంటి చేంజెస్ని మనం కెమికల్ చేంజెస్గా పిలుస్తాం. సో యాక్టివిటీ 1 చూసినట్లయితే 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ CaOని మనం 10 ml ఆఫ్ వాటర్ తోటి యాడ్ చేసినట్లయితే సో కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. సో కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ us టు కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ లిబరేట్ అవుతుంది. హీట్ లిబరేట్ అవుతుంది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ బీకర్ని మనం టచ్ చేసినట్లయితే చాలా వేడిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రియాక్షన్ని, ఇలా హీట్ లిబరేట్ అయ్యేటువంటి రియాక్షన్స్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇక్కడ వచ్చిన కాంపౌండ్ CaOH ట్వైస్ ఏదైతుందో దాంట్లో OH మైనస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి అర్హీనియస్ ప్రకారం OH మైనస్ అయాన్స్ ఇచ్చే వాటిని మనం బేసెస్ అంటాం. కాబట్టి CaOH ట్వైస్ ఒక బేస్. అది బేస్ అవునా కాదా ఎలా తెలుసుకుంటాం మనం అంటే రెడ్ లిట్మస్ పేపర్ని ఈ సొల్యూషన్లో మనం డిప్ చేసినట్లయితే అది కాస్త బ్లూ లిట్మస్ పేపర్గా మారిపోతుంది. అంటే ఈ యాక్టివిటీ బట్టి మనకి ఏం తెలిసిందంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్లో హీట్ అనేది లిబరేట్ అవుతుందని. సో అలాంటి రియాక్షన్స్ని ఎగ్జామిక్ రియాక్షన్స్ అని చెప్పేసి మనం పిలుస్తామనే విషయం తెలుస్తుంది. యాక్టివిటీ 2లో మనకి 100 ml ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక బీకర్లో దానిలో సోడియం సల్ఫేట్ని డిజాల్వ్ చేసినట్లయితే ఒక సొల్యూషన్ తయారవుతుంది. దాన్నే సోడియం సల్ఫేట్ సొల్యూషన్, ఆక్వా సొల్యూషన్ అంటాము. ఇంకొక బీకర్లో BaCl2 బేరియం క్లోరైడ్ని తీసుకొని దానికి 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఆక్వస్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ 2 సొల్యూషన్స్ని మనం ఇంకొక బీకర్లో మిక్స్ చేసినట్లయితే మనకి మిక్చర్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్స్ అనేది వస్తుంది. ఈ 2 కాంపౌండ్స్ రియాక్ట్ అయినప్పుడు రియాక్షన్ ఎలా జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే BaCl2 ఆక్వా సొల్యూషన్, సోడియం సల్ఫేట్ ఆక్వా సొల్యూషన్ 2 కూడా ఒకదానికొకటి రియాక్ట్ అవుతాయి. అప్పుడు BaSO4 అనే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డౌన్వర్డ్ యారో అనేది ప్రెసిపిటేట్ ఇండికేట్ చేస్తుంది. ప్రెసిపిటేట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇన్సాల్యుబుల్ సాలిడ్ మెటీరియల్ విచ్ ఈస్ కలెక్టెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్. మామూలుగా రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్షన్ వెసల్ ఏదైతుందో దాని బాటంలో కరిగిపోకుండా మిగిలిపోయినటువంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్నే మనం ప్రెసిపిటేట్ అని చెప్పేసి అంటాము. ప్లస్ 2 moles ఆఫ్ NaCl, అది వాటర్ డిజాల్వ్ అయిపోయి ఉంటుంది కాబట్టి యాక్వస్ ఫామ్లో ఉంటుంది. సో ఈ రియాక్షన్లో మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ రియాక్షన్ ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ Barium+2 అనే క్యాటయాను Na+ క్యాటయాన్తో రీప్లేస్ జరిగినా కూడా ఈ రియాక్షన్ వస్తుంది. లేదా Cl- అనే యానయాను SO4-2 అనే యానయాన్తో రీప్లేస్మెంట్ జరిగినా కూడా ఇది రియాక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ క్యాటయాన్తో కానీ యానయాన్తో కానీ రీప్లేస్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి రియాక్షన్ మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. ఏదైనా ఒక రియాక్షన్లో ఓన్లీ క్యాటయాన్ లేదా యానయాన్ మాత్రమే రీప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాము. ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తాము. సో యాక్టివిటీ 3 చూసినట్లయితే నార్మల్గా కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో డైల్యూట్ HClని నింపి దాంట్లో జింక్ గ్రాన్యుల్స్ యాడ్ చేసినట్లయితే దానికి జింక్ గ్రాన్యుల్స్ HCl తోటి 2 moles ఆఫ్ HClతో రియాక్ట్ అయ్యి జింక్ క్లోరైడ్ ప్లస్ H2 గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది దీంట్లో. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్యాస్ లిబరేషన్ని మనం ఈ విధంగా యారో మార్క్ తోటి ఇండికేట్ చేస్తాము. ఇట్లా అప్వార్డ్ యారో అనేది గ్యాస్ లిబరేషన్ని ఇండికేట్ చేస్తుంది.
సో ఈ H2 గ్యాస్ లిబరేట్ అవుతుందని మనకి ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని ఈ కోనికల్ ఫ్లాస్క్ యొక్క మౌత్ దగ్గర ఉంచినట్లయితే అది ఆరిపోతుంది. ఎలా అంటే ఒక సౌండ్ తోటి, పాప్ అనే సౌండ్ తోటి ఆరిపోతుంది. మీన్స్ వెన్ వీ పుట్ ఏ మ్యాచ్ స్టిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద కోనికల్ ఫ్లాస్క్, ఇట్ పుట్ ఆఫ్ విత్ ఏ పాప్ సౌండ్. అంటే పాప్ సౌండ్ తోటి పట్ అని సౌండ్ వస్తూ అది ఆరిపోతుంది. సో ఆ ఇండికేషన్ బట్టి మనం హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుందండి. అంటే జింక్ HClతో రియాక్ట్ అయ్యి జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ లిబరేట్ అయింది. ఈ రియాక్షన్లో జింక్ +2 అనే అయాను H+ అయాన్ తోటి రీప్లేస్ అయింది. సో ఇంతకుముందు రియాక్షన్ మన యాక్టివిటీ 2లో చెప్పుకుంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయితే, ఈ రియాక్షన్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవుతుంది. అంటే ఈ రియాక్షన్ ఒక డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ లేదా సబ్స్టిట్యూషన్ కూడా అనొచ్చు, దీన్ని సబ్స్టిట్యూషన్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనొచ్చు. ఇందులో గ్యాస్ లిబరేషన్ అనేది జరుగుతుంది, H2 గ్యాస్. దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని దాని దగ్గర ఉంచితే ఆ పాప్ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అది మ్యాచ్ స్టిక్ ఆరిపోతుందో అది హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ని ఇండికేట్ చేస్తుంది. Chemical equations. The substances which undergo chemical change in the reaction are called reactants, and the new substances formed are called products. So ఏదైనా ఒక కెమికల్ చేంజ్లో ఏవైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాటిని రియాక్టెంట్స్ అని పిలుస్తాము. ఏవైనా కొత్త ప్రొడక్ట్స్ ఫామ్ అయితే వాటిని ప్రొడక్ట్స్ అంటాము. ఇంతకుముందు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మెగ్నీషియం రిబ్బన్ బర్నింగ్ రియాక్షన్ ఏదైతుందో దాంట్లో MgO2 అనేవి ఏంటివంటే రియాక్టెంట్స్ అవుతాయి. అండ్ MgO ఫామ్ అయింది కదా అక్కడ, అది ప్రొడక్ట్ అవుతుంది. రియాక్టెంట్స్ ఆర్ రిటన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద యారో అండ్ ప్రొడక్ట్స్ ఆర్ రిటన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ యారో. యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఏమో రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఏమో మనకి ప్రొడక్ట్స్ అనేవి రాయడం జరుగుతుంది. మోర్ దెన్ వన్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ ఇండికేటెడ్ విత్ ప్లస్ బిట్వీన్ దెమ్. ఒకటి కన్నా ఎక్కువ రియాక్టెంట్స్ ఉంటే వాటి మధ్యలో ప్లస్ అనే సింబల్ అనేది ఉంచుతాము. ఇక్కడ ప్రొడక్ట్ ఒకటే ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ లేదు. ఒకవేళ 2-3 ప్రొడక్ట్స్ వచ్చి ఉంటే వాటి మధ్యలో కూడా మనం ప్లస్ అనే సింబల్ని ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది. ది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. అంటే కెమికల్ రియాక్షన్ని సింబల్స్ తోటి చూపిస్తే దాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు మనం కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి రాయడం జరిగింది. అదే దాన్ని కాల్షియం ఆక్సైడ్ అనే దాని బదులుగా CaO అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ వాటర్ ప్లస్లో H2O యూస్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ అని రాయకుండా CaOH2S. అంటే మనం మామూలుగా వర్డ్స్ రాయకుండా వాటి బదులుగా సింబల్స్ రాసి వాటిని ఈ విధంగా సింబల్స్ని ప్లస్ తోటి మధ్యలో సపరేట్ చేస్తూ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మధ్యలో యారో మార్క్ ఇలా ఉంచినట్లయితే దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. ఏ కెమికల్ ఈక్వేషన్ విచ్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ ఆర్ సేమ్ యాజ్ those on product side is called balanced chemical equation. Reactant side, product side atoms అనేవి సేమ్ ఉన్నట్లయితే, అవే సేమ్ నెంబర్లో ఉన్నట్లయితే దాన్ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ అంటాం. అంటే ఆటమ్స్ సేమ్ ఉండాలి, అవి కూడా సేమ్ నెంబర్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాము. నాన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నోన్ యాజ్ స్కెల్టల్ ఈక్వేషన్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్గా ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కి H2 + O2 gives us to H2O. ఇది ఒక స్కెల్టల్ ఈక్వేషన్. ఎందుకంటే దీనిలో 2 హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే 2 హైడ్రోజన్స్ రైట్ సైడ్ ఉన్నాయి, కానీ 2 ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే 1 ఆక్సిజన్ మాత్రమే రైట్ సైడ్ ఉంది. కాబట్టి దీన్ని మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనలేము. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏంటి? ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్ ఉండాలి, సేమ్ నెంబరు ఉండాలి. అవే ఎలిమెంట్స్ అవే సంఖ్యలో ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్ ఉంటాము. సో ఇందులో లేవు కాబట్టి ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఆర్ స్కెల్టన్ ఈక్వేషన్ అవుతుంది. H2 + O2 gives us to H2 అనేది ఒక స్కెల్టన్ ఈక్వేషన్. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అవ్వలేదు. ఎందుకంటే దీంట్లో హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఆక్సిజన్స్ ఈక్వల్గా లేవు. ఇక్కడ 2 ఉంటే ఒకటే ఉంది. కాబట్టి ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ లేదా స్కెల్టన్ ఈక్వేషన్ ఉంటాం. ఇక్కడ హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి చూసుకుంటే 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ LHS సైడ్ 2 ఉంటే RHS సైడ్ ఓన్లీ 1 ఉంది. కాబట్టి దీన్ని ఒక అన్బ్యాలెన్స్ అంటాము. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తాము? జస్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 ఏం చేయాలి? మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దీని ముందు 2 వేయడం జరిగింది. అంటే ఇక్కడ 2 అనేది రాస్తే ఆక్సిజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. కానీ ఈ 2 రాయడం ద్వారా ఈ 2 అనేది ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే కాదు, హైడ్రోజన్ కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ యొక్క కౌంట్ 4 అయింది. ఇప్పుడు ఇక్కడ 4 అయింది కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? ఇక్కడ హైడ్రోజన్స్ ముందు కూడా 2 రాయాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే మనకి 2 × 2 4 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే C3H8 అంటే ఇది ప్రోపేన్, ఇది ఒక ఆల్కేన్.
ప్లస్ O2 ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ H2O. ఇది ఒక స్కెల్టన్ ఈక్వేషన్. ఎందుకు స్కెల్టన్ ఈక్వేషన్ అంటే ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, స్కెల్టన్ ఈక్వేషన్ అంటాం కాబట్టి ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ కార్బన్స్ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ఉంది, ఇక్కడ హైడ్రోజన్స్ 8 ఉంటే ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్కెల్టన్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనం టేబుల్ రాసుకోవాలి. టేబుల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కార్బన్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ కార్బన్ ఒకటే ఉంది కాబట్టి 1, ఇక్కడ హైడ్రోజన్ 8 ఉన్నాయి కాబట్టి 8, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2, ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి 2 రాయాలి, రైట్ సైడ్ ఇక్కడ 2 + 1 3 ఉన్నాయి కాబట్టి 3 రాసుకోవాలి. ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే మనకి ఏంటి, ఫస్ట్ కార్బన్స్ LHS సైడ్ 3 ఉన్నాయి, RH సైడ్ ఓన్లీ 1 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ LH సైడ్ 3 ఉన్నాయి కాబట్టి RH సైడ్ 3 వేయాలి. 3 వేసినప్పుడు అది కాస్త కార్బన్ ఐటమ్స్ ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అవుతాయి కాబట్టి బ్యాలెన్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ 8 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ఈక్వేషన్ ఏం చేసినామంటే C3H8 + O2 ప్లస్ గివ్స్ us 3CO2 ప్లస్ ఇక్కడ 4 అనేది రాస్తాము. అంటే 4 రాస్తే ఏమవుతుందంటే 4 × 2 8 అవుతుంది కాబట్టి ఇక్కడ 8 హైడ్రోజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక బ్యాలెన్స్ కావాల్సింది ఏంటి, ఓన్లీ ఆక్సిజన్ ఐటమ్స్. అయితే ఇక్కడ మనకి 4 రాయడం ద్వారా ఏమవుతుందంటే ఆక్సిజన్స్ యొక్క కౌంట్ పెరుగుతుంది. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ 3 × 2 6 ఆక్సిజన్స్, ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 4 అంటే 10 అవుతాయి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్స్ యొక్క కౌంట్ అనేది RH సైడ్ ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 3 ప్లేస్లో 10 రాసుకోవాల్సి ఉంటుంది. మరి 10 అయింది కాబట్టి ఇది కూడా 10 చేయాలంటే ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఇటువైపు 5 రాస్తాం. అప్పుడు C3H8 + 5O2 గివ్స్ us 3CO2 + 4H2. ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మేకింగ్ కెమికల్ ఈక్వేషన్స్ మోర్ ఇన్ఫర్మేటివ్. కెమికల్ ఈక్వేషన్స్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా చేయాలంటే ఈ 4 పాయింట్స్ మనం చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ స్టేట్. CaCO3 గివ్స్ us CO + CO2 ఒక రియాక్షన్ మనం తీసుకున్నట్లయితే ఫిజికల్ స్టేట్ అంటే ఏంటంటే సాలిడ్స్కి ఆ కాంపౌండ్ సాలిడ్ అయితే దాని కింద S అని, అది లిక్విడ్ అయితే దాని కింద L అని, గ్యాస్ అయితే దాని కింద G అని చెప్పేసి మనం సింబల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. CaCO3 సాలిడ్ కాబట్టి S అని, CO సాలిడ్ కాబట్టి S అని, CO2 గ్యాస్ కాబట్టి G అని చెప్పేసి ఇక్కడ సింబల్ ఇవ్వడం జరిగింది. సో సాలిడ్స్కి S అని, లిక్విడ్స్కి L అని, గ్యాసెస్కి G అని చెప్పేసి ఇస్తాము. అలాగే కొన్ని కాంపౌండ్స్ని వాటర్లో డిజాల్వ్ చేస్తాం, అలాంటి వాటికి AQ యాక్వస్ అని చెప్పేసి సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యాక్వస్ అంటే ఏంటి, ఓన్లీ వాటర్ డిజాల్వ్ చేసే వాటికి యాక్వస్ ఇవ్వాలి. అవి కాకుండా వేరే లిక్విడ్స్ వేటికైనా L అనే సింబల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక హీట్ చేంజెస్, రియాక్షన్లో ఏమైనా హీట్ లిబరేట్ అవుతుందా లేదంటే హీట్ తీసుకోబడుతుందా అనే దాన్ని కూడా రియాక్షన్ చూపిస్తాం. C+O2 CO2 + Q అని రాసాము. ఇక్కడ అంటే ఏంటి, CO2 ఫామ్ అవుతూ కొంత హీట్ అనేది లిబరేట్ అవుతుందని చెప్పడానికి +Q అని రాసాము. కాబట్టి ఇది ఒక హీట్ లిబరేట్ చేసే రియాక్షన్ కాబట్టి దీన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అంటాము. N2 + O2 గివ్స్ us 2NO - Q ఇట్లా రైట్ సైడ్ ఉన్నా కూడా, లేదా అదే -Q ఇటు సైడ్ తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ +Q అవుతుంది కాబట్టి అంటే N2 O2 అనేవి Qని హీట్ని తీసుకుంటున్నాయి కాబట్టి హీట్ని తీసుకునే వాటిని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ గ్యాస్ ఎవాల్వ్డ్ కొన్ని రియాక్షన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ Zn + H2SO4 గివ్స్ us Zn4 + H2 తీసుకున్నట్లయితే ఇందులో H2 గ్యాస్ అని లిబరేట్ అయింది. లిబరేట్ అవుతుందని చెప్పడం కోసం అప్వర్డ్ యారో అంటే యారో పైకి మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది, అది గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఇక్కడ బాటంలో G అని రాసిన, ఇక్కడ గ్యాస్ అప్వర్డ్ యారో రాసినా కూడా గ్యాస్ అనే మీనింగ్ వస్తుంది. ఇంతకుముందు మనం Zn + 2HCl రియాక్షన్ తీసుకున్నాం చూడండి యాక్టివిటీ 3లో. సో సేమ్ ఆ రియాక్షన్ కూడా తీసుకోవచ్చు. Zn + 2HCl గివ్స్ us ZnCl2 + H2 రియాక్షన్ కూడా సేమ్ దాని కిందకే వస్తుంది. ప్రెసిపిటేట్ ఫార్మ్డ్, ఏదైనా రియాక్షన్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దాన్ని మనం డౌన్వర్డ్ యారోతో ఇండికేట్ చేస్తాము, దాన్ని PPT అని రాస్తాము. AgNO3 సిల్వర్ నైట్రేట్ ఒక సాలిడ్ కాంపౌండ్, దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే అప్పుడు యాక్వస్ AgNO3 ఫామ్ అవుతుంది. NaCl ఒక సాలిడ్, దాన్ని కూడా వాటర్ డిజాల్వ్ చేస్తే యాక్వస్ NaCl ఫామ్ అవుతుంది. ఈ రెండు రియాక్ట్ అయినట్లయితే, రెండింటిని కలిపినట్లయితే AgCl అనేది ప్రెసిపిటేట్ అంటే కరగనటువంటి ఒక వాటర్లో కరగనటువంటి ఒక పదార్థం బాటంలో చేరితే దాన్ని ప్రెసిపిటేట్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ NaNO3 వాటర్ కరిగిపోతుంది, యాక్వస్ అవుతుంది. ఈ రెండింటిని ఏ విధంగా సపరేట్ చేస్తాం, జస్ట్ ఫిల్టర్ చేస్తే మనకి ఇది కరిగిపోయినటువంటి కాంపౌండ్ కాబట్టి ఇది ఫిల్టర్ పేపర్ పైన వస్తుంది, ఇదేమో ఫిల్టరేట్ రూపంలో కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా ప్రెసిపిటేటెడ్ ఫార్మేషన్ రియాక్షన్ మనం చూడడం జరుగుతుంది. ఈ 4 కూడా ఫిజికల్ స్టేట్, హీట్ చేంజెస్, గ్యాస్ ఎవాల్వ్డ్, ప్రెసిపిటేట్ ఫార్మ్డ్, ఈ 4 కూడా ఏం చేస్తాయంటే కెమికల్ రియాక్షన్ని ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఆ రియాక్షన్ ద్వారా దొరికేటట్టుగా చేస్తాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ తీసుకున్నట్లయితే అవి ఏవేవి రియాక్టెంట్స్ పాల్గొన్నవి, అవి ఏ స్టేట్లో ఉన్నవి, అందులో గ్యాస్ లిబరేట్ అయిందా, ప్రెసిపిటేట్ ఫామ్ అయిందా, హీట్ లిబరేట్ అయిందా అనే విషయం మనకి వీటి వల్ల ఈ 4 వాటి వల్ల మనకి తెలవడం జరుగుతుంది. ఇంటర్ప్రిటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మామూలుగా కెమికల్ ఈక్వేషన్లో రియాక్టెంట్స్ యొక్క క్వాంటిటీస్, మాస్ కానీ వాల్యూమ్ కానీ తెలిస్తే ప్రొడక్ట్స్ యొక్క మాస్ కానీ వాల్యూమ్ కానీ కనుక్కునే ప్రాసెస్లు ఉన్నాయి మనకి. సో వీటిని మనం ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాము.
ఫస్ట్ది మాస్ రిలేషన్షిప్, సెకండ్ వన్ మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, థర్డ్ వన్ వాల్యూమ్ రిలేషన్షిప్, ఫోర్త్ వన్ మాస్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్. ఫస్ట్ది మనకి మాస్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్ యొక్క మాస్ ఇచ్చినట్లయితే ప్రొడక్ట్స్ యొక్క మాస్ కనుక్కోవడం, లేదంటే ప్రొడక్ట్స్ యొక్క మాస్ ఇస్తే రియాక్టెంట్ మాస్ కనుక్కోవడం. సెకండ్ వచ్చేసరికి రియాక్టెంట్స్ యొక్క మాస్ ఇస్తే ప్రొడక్ట్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయడము, లేదంటే ప్రొడక్ట్స్ యొక్క వాల్యూమ్ ఇస్తే రియాక్టెంట్ మాస్ ఎంత కనుక్కోవడం. ఇట్లా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంటర్ప్రిటేటింగ్ ఆఫ్ బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి చూస్తాము. ఇందులో 1 by 1 మనం చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మాస్ రిలేషన్షిప్ గురించి చూద్దాము. దీంట్లో ఎగ్జాంపుల్ C+O2 CO2. కార్బన్ యొక్క అటామిక్ మాస్ వచ్చేసి మనకి 12 కాబట్టి దీన్ని 12 గ్రామ్స్ కింద మనం తీసుకున్నట్లయితే, ఆక్సిజన్ వచ్చేసి 32 కాబట్టి 32 గ్రామ్స్ తీసుకున్నట్లయితే CO2 ఎంత అవుతుంది, 12 + 16 + 16 44 గ్రామ్స్ అవుతుంది. 12 గ్రామ్స్ ఆఫ్ ఫర్ ఎవ్రీ 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్కి 44 గ్రామ్స్ ఆఫ్ CO2 వస్తుంది. క్వశ్చన్లో వాళ్ళు ఏం చేస్తారంటే 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ని ఆక్సిజన్తో సఫిషియంట్ ఆక్సిజన్తో బర్న్ చేసినట్లయితే ఎంత అమౌంట్ CO2 వస్తుందని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇది రాసుకొని వాళ్ళు 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నారు కాబట్టి, సఫిషియంట్ అమౌంట్ ఉంది కాబట్టి 64 గ్రామ్స్ రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 12కి 44 కాబట్టి 24 గ్రామ్స్కి ఎంత అన్నప్పుడు దీన్ని డబుల్ చేయాలంటే 88 గ్రామ్స్ ఆఫ్ CO2 అనేది ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అదే క్వశ్చన్లో ఇంకో రకంగా 64 గ్రామ్స్ ఆఫ్ O2ని కార్బన్ తోటి రియాక్ట్ చేస్తే ఎంత CO2 వస్తుందని అడగవచ్చు వాళ్ళు. 32 గ్రామ్స్కి 44 గ్రామ్స్ కాబట్టి 64 గ్రామ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఇది డబుల్ అయింది కాబట్టి ఇది కూడా డబుల్ అంటే 88 గ్రామ్స్ అవుతుంది మనకి. ఒక విషయం ఏంటంటే ఇది డబుల్ అయితే ఇది కూడా డబుల్ అవ్వాలి, అప్పుడే మనకి ఇది డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది 64 గ్రామ్స్ అని ఇచ్చి ఇది 12 గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 88 గ్రామ్స్ రాదు, ఓన్లీ 44 గ్రామ్స్ ఆఫ్ CO2 మాత్రమే దీంట్లో వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ వన్ వచ్చేసి మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఇక్కడ సేమ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే C+O2 CO2 తీసుకుంటే కార్బన్ సాలిడ్, ఆక్సిజన్ గ్యాస్, CO2 కూడా గ్యాస్ అవుతుంది కాబట్టి సాలిడ్స్కి మనం వెయిట్స్ తీసుకున్నాము. ఇక్కడ 12 గ్రామ్స్ అని తీసుకున్నాము. ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ ఎన్ని మోల్స్ O2 ఉందంటే 1 మోల్ మాత్రమే ఉంది కాబట్టి 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్, ఇక్కడ గ్రామోలర్ వాల్యూమ్ అంటే డెఫినేషన్ ప్రకారం 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపై 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్. కాబట్టి ఇక్కడ ఇది 1 మోల్ ఆఫ్ O2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 22.4. ఇక్కడ ఒకవేళ 2 O2 ఉండుంటే దాన్ని 2 × 22.4 తీసుకోవాల్సి ఉంటుంది. యూసేజ్ CO2 22.4 లీటర్స్, ఇది కూడా CO2 కూడా 1 మోలే ఉంది కాబట్టి ఇక్కడ 22.4. ఒక 3 CO2 ఉంటే 3 × 22.4 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఏంటంటే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని మోల్స్ ఆఫ్ O2తో రియాక్ట్ అవుతుంది, 22.4 లీటర్స్తో రియాక్ట్ అవుతుంది. క్వశ్చన్లో ఒకవేళ 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని మోల్స్ O2తో రియాక్ట్ అవుతుందని అడిగారు అనుకోండి, ఇక్కడ 12 గ్రామ్స్ 22.4 లీటర్స్ కాబట్టి 24 గ్రామ్స్ అంటే ఇది డబుల్ అయింది కాబట్టి ఇది కూడా 2 × 22.4 అంటే 44.8 లీటర్స్ అవుతుందని చెప్పేసి చెప్పాలి. అదే క్వశ్చన్లో 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ 22.4 లీటర్స్ CO2ని ఇస్తుంది కాబట్టి ఒకవేళ క్వశ్చన్లో 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఎంత CO2ని ఇస్తుందని అడిగితే 12 గ్రామ్స్ 22.4 లీటర్స్ CO2ని ఇస్తుంది కాబట్టి 24 గ్రామ్స్ అనేది 44.8 లీటర్స్ ఆఫ్ CO2ని ఇస్తుందని చెప్పేసి చెప్పవలసి ఉంటుంది. ఇక థర్డ్ రిలేషన్షిప్ వచ్చేసి వాల్యూమ్ రిలేషన్షిప్. సో దీనికి కూడా ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, C+O2 CO2. ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ O2 వచ్చేసి గ్యాస్, CO2 వచ్చేసి గ్యాస్, రెండు గ్యాసెస్ అయినప్పుడు మాత్రమే, రియాక్టెంట్ గ్యాస్, ప్రొడక్ట్స్ గ్యాస్ అయినప్పుడు మాత్రమే మనం ఈ రిలేషన్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి మాత్రమే వాల్యూమ్స్ చెప్తాం కాబట్టి, సాలిడ్స్కి వాల్యూమ్ చెప్పాం కాబట్టి. ఇక్కడ O2 22.4 లీటర్స్, 1 మోల్ ఆఫ్ O2 1 మోల్ ఆఫ్ CO2ని ఇస్తుంది కాబట్టి 1 మోల్ అంటే ఏ గ్యాస్ అయినా కూడా 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి 22.4 లీటర్స్ ఆఫ్ O2 22.4 లీటర్స్ ఆఫ్ CO2ని ఇస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో మీకు ఒకవేళ 50 లీటర్స్ ఆఫ్ O2 ఎంత CO2ని ఇస్తుంది కార్బన్తో రియాక్ట్ అయ్యి అని అంటే 50 లీటర్స్ ఆఫ్ O2 కూడా కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు 50 లీటర్స్ ఆఫ్ CO2నే ఇస్తుంది. ఎందుకంటే ఎంత అమౌంట్ రియాక్ట్ అవుతుందో అంతే అమౌంట్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి. ఒక 8 లీటర్స్ ఆఫ్ O2 అనేది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే ఏమవుతుంది 8 లీటర్స్ ఆఫ్ CO2ని ఇస్తుంది. సో ఈ విధంగా వాల్యూమ్ రిలేషన్షిప్ని మనం తీసుకోవచ్చు. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మాస్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్. సో సేమ్ ఎగ్జాంపుల్ C+O2 CO2 తీసుకున్నట్టయితే ఇక్కడ 12 గ్రామ్స్ అనేది మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఆల్రెడీ తీసుకుంటాం. 12 గ్రామ్స్కి 2.4 లీటర్స్ O2 కన్జ్యూమ్ అవుతుంది, 2.4 లీటర్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది. ఇది మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్. అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ 1 మోల్ ఎప్పుడు కూడా 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో 1 మోల్ ఆఫ్ O2 అన్నాం అనుకోండి 6.023 10^23 O2 మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ CO2 అన్నాం అనుకోండి 6.023 10^23 CO2 మాలిక్యూల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇక్కడ 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ని మోల్స్ ఆక్సిజన్ కన్జ్యూమ్ అవుతుంది, 6.023 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ O2 కన్జ్యూమ్ అవుతుంది. అట్లాగే 6.023 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది. ఇదే క్వశ్చన్లో ఒకవేళ వీళ్ళు
24 grams ఆఫ్ కార్బన్ మనం తీసుకున్నట్లయితే ఎన్ని మోల్స్ O2 కన్జ్యూమ్ అవుతుందని అనుకోండి. ఇక్కడ 12కు 6.02 10^23 కాబట్టి 24 grams అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటూ 2 అంటే 12.046 ఇంటూ 10^23 అవుతుంది. ఇక్కడ ఎన్ని మోల్స్ CO2 ఫామ్ అవుతుంది, 24 grams ఆఫ్ కార్బన్ తీసుకొని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 12కి ఇంత వాల్యూ కాబట్టి 24కి ఏం చేయాలి, మనం దాన్ని ఇంటూ 2 చేసుకుంటాం. అంటే 12.046 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాస్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి రిలేషన్ ఇది. అంటే క్వశ్చన్ ఏ విధంగానే ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 36 grams ఆఫ్ కార్బను సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 వస్తుంది, ఎన్ని మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయని అడిగారు అనుకోండి. ఇక్కడ 12 gramsకి 22.4 liters ఆఫ్ CO2 6.023 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అయింది. అలాంటి ఇక్కడ 36 అంటే ఇంటూ 3 times చేశారు కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేయాలి, 3 into 22.4 liters ఆఫ్ CO2 ఫామ్ అవుతుందని, ఇక్కడ 3 into 6.023 10^23 CO2 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకి కెమికల్ ఈక్వేషన్ లెసన్. సో ఇది కెమికల్ ఈక్వేషన్ లెసన్ టోటల్గా ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.